హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎన్కే ప్రాజెక్ట్స్. మై నేమ్ ఈజ్ శివారెడ్డి. ఇప్పుడు మీరు చూస్తున్నారు 230 స్క్వేర్ యార్డ్స్లో కట్టబడిన ఇండిపెండెంట్ త్రిప్లెక్స్ విల్లా అండి. ఇది ఈ హౌస్ చూసినట్లయితే మనకి ఈస్ట్ ఫేసింగ్లో వస్తుంది. ఇదంతా ఎలివేషను. ఇటు రోడ్డు ఫేస్ చూసుకోవచ్చు. మనకి రోడ్డు వచ్చేసరికి ఇంటి ముందు 30 feet ఉంటుంది. చాలామంది వీడియోలో లాస్ట్లో లొకేషన్ చెప్తున్నారు, ముందే చెప్పమని అడుగుతున్నారు. సో లొకేషన్ ముందు చెప్తున్నాను. ఇప్పుడు నేను ఈ హౌస్ ఎక్కడ ఉంది అంటే సన్ సిటీ పద్మశ్రీ హిల్స్లో ఉంది. ఇది వచ్చేసరికి మనకి బండ్లగూడ జాగీర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 18కి 3 kilometers ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు గచ్చిబౌలి హైటెక్ సిటీకి ట్రాఫిక్ లేకుండా వెళ్ళొచ్చు. అదేవిధంగా ఇటు ఎయిర్పోర్ట్కి కూడా 20 kilometers ఉంటుంది. ఇటు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఇది మధ్యలో ఉంటుందన్నమాట. మంచి ప్రైమ్ లొకేషన్. చుట్టూ కూడా అన్ని కన్స్ట్రక్షన్ అయ్యి ఉన్నాయి. ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ కూడా మనకి వాకబుల్ డిస్టెన్స్. ఇక్కడ నుంచి కేకే కన్వెన్షన్, ఆ తర్వాత ముందుకు వెళ్తే మనకి గణేష్ టెంపుల్ వస్తుంది. గోల్డెన్ గణేష్ టెంపుల్ అంటారు. బండ్లగూడ జాగీర్ మెయిన్ రోడ్ మీద సన్ సిటీ. ఆ టెంపుల్ నుంచి ఇక్కడికి మనకి ఈ హౌస్కి 1 kilometer ఉంటుంది. చూసినట్లయితే మనకి వాష్ ఏరియా వస్తుంది. ఇటు వచ్చేసరికి మనకి ఈశాన్యంలో బోర్వెల్ ఉంటుంది. ఇక్కడ మనకి సంప్ వస్తుంది. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి పిల్లర్ రాకుండా డిజైన్ చేయడం జరిగింది. ఈశాన్యంలో జనరల్ ఇప్పుడు పిల్లర్ రావాలి కదా స్లాబ్ కింద, కానీ పిల్లర్ రాకుండా డిజైన్ చేస్తున్నాము. మంచి ఇంజనీరింగ్ ప్లాన్ తీసుకొని. కన్స్ట్రక్షన్ అంతా కూడా చాలా క్వాలిటీగా చేయబడింది. మీరు చూసినట్లయితే ఇప్పుడు ఇవన్నీ టైల్స్ కూడా ఇవి వుడెన్ టైల్స్. ఇక్కడ వచ్చేసరికి ఇది మనకి మెయిన్ డోర్ వచ్చి టేక్ వుడ్. మీరు మెయిన్ డోర్ చూసుకోవచ్చు. దర్వాజా కూడా ఎంత మందంగా ఎంత హైట్తో ఉందో, 8 feet హైట్ ఉంటుంది. ఇది డోర్ చూడండి, డిజైన్ కూడా ఎంత బాగుందనేది. మీకు 8 feet హైట్ ఉండడం వల్ల మీకు లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇదంతా మనకి హాల్ వస్తుంది. ఇప్పుడు ఈ విండోస్ చూసుకున్నట్లయితే విండోస్లో కూడా మనము గ్రానైట్ ఫ్రేమ్ ఇవ్వడం జరుగుతుంది. చుట్టూ కూడా గ్రానైట్తో ఇవ్వడం జరుగుతుంది. దీనికి వాడిన గ్రానైట్ కూడా చీమకుర్తి నుంచి తెప్పించాము. మీరు టైల్స్ చూసినట్లయితే టైల్స్ కూడా 6x4, చిన్న సైజ్ కాదు, 6x4 సైజు ఉంటున్నాయి. కన్స్ట్రక్షన్ అంతా కూడా మనకి రెడ్ బ్రిక్ తోటి చేస్తున్నాము. ఇదంతా మనకి కిచెన్ వస్తుంది. ఇక్కడ ఇదంతా కిచెన్ ఏరియా. కిచెన్లో కూడా మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి లోపల ఒక రూమ్ ఇవ్వడం జరుగుతుంది. ఇదేంటంటే గ్రాసరీ ఐటమ్స్ అట్లాంటివి పెట్టుకోవడానికి లోపల ఒక రూమ్ ఇచ్చున్నాము. ఇది వచ్చి మనకి వాష్ ఏరియా. ఇక్కడ కిచెన్లో చూసుకోవచ్చు. మీకు మొత్తం గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చున్నాము ఆల్రెడీ. ఇదంతా హాల్ వస్తుందండి. ఇక్కడ మన గ్రౌండ్ ఫ్లోర్లో కిచెన్, హాలు అండ్ ఒక బెడ్రూము, ఇక్కడ కోర్ట్ యార్డ్ ఉంటుంది. ఇది వచ్చేసరికి కోర్ట్ యార్డ్ అంటారు దీన్ని. ఇది సిట్టింగ్ ఏరియా. అంటే దీంట్లో గ్రీన్ మ్యాట్ వేసి ఇక్కడ కూర్చునే విధంగా ఇక్కడ నుంచి మనకి పై వరకు ఓపెన్ ఉంటుంది. దీనివల్ల యూజ్ ఏంటంటే ఇటువైపు వరుసగా 3 bedrooms ఉంటాయి కాబట్టి బెడ్రూమ్స్ మొత్తానికి మనకి వెంటిలేషన్ అనేది బాగుంటుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి వెనక మొత్తం కూడా ఆర్మీ ఏరియా ఉంటుంది. దానివల్ల మనకి ఫారెస్ట్ లాగా మంచి ఎయిర్ అలాగే వెంటిలేషన్ అనేది ఉంటుంది. గ్రీనరీ అండ్ ఎయిర్ వెంటిలేషను. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ లిఫ్ట్ ఆప్షన్ ఇచ్చున్నాము. లిఫ్ట్ అనేది మీరే పెట్టుకోవాలని ఉంటుంది. ఇక్కడ మనం ఆప్షన్ మాత్రం ఇస్తున్నాము. ఇది కూడా మీకు పెద్ద సైజులో అపార్ట్మెంట్కి ఎంత ఇస్తారో అంత పెద్ద సైజులో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీకు గ్రౌండ్ ఫ్లోర్లో బెడ్రూమ్ చూపిస్తాను. ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ తోటి వస్తుంది. ఇదంతా డ్రెస్సింగ్ ఏరియా. ఇక్కడ వచ్చేసరికి మనకి వుడ్ వర్క్ అంతా కూడా ఇక్కడ చేయించుకుంటాము. బెడ్రూమ్లో ఓన్లీ బెడ్ మాత్రమే ఉంటుందండి. వుడ్ వర్క్ అంతా అక్కడ లోపల వచ్చేస్తుంది. సో ఇంత పెద్ద రూమ్లో ఒక ఓన్లీ బెడ్ మాత్రమే కాబట్టి మీకు చాలా స్పేషియస్గా కనిపించింది. మన గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ ఉంటుంది, హాల్, కిచెన్. మీకు ఫస్ట్ ఫ్లోర్లో 2 bedrooms అండ్ హాల్ ఉంటున్నాయి. మెయిన్ డోర్ చూసుకోవచ్చు. మీకు డిజైన్ టేక్ వుడ్ అనేది. మీకు హౌస్ అంతా కూడా మొత్తం ఎంటైర్ ఫాల్ సీలింగ్ అండ్ లైటింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. మీరు చూసినట్లయితే స్టెప్స్ మొత్తాన్ని కూడా
స్టీల్ రైలింగ్ అండ్ గ్లాస్ ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్ ఫిట్టింగ్ అయిపోయింది. ఇది చూసినట్లయితే ఇదంతా కూడా మనకి నార్మల్గా అసలు ఇక్కడేమి ఇవ్వకపోవచ్చు, కానీ ఇది ఏమైనా పిల్లలున్న ఇంట్లో మీకు చాలా బాగుంటుంది కాబట్టి పట్టుకున్నా కూడా వాళ్ళు పట్టుకొని ఎక్కినా కూడా ఏం కాదు. మొత్తం ఐరన్ ఇదంతా కూడా ఐరన్ గ్లేస్ తోటి ఇచ్చున్నాము. ఇక్కడ మీరు ఇది చూసినట్లయితే డబుల్ హెడ్ స్లాబ్ అండి. ఇది డబుల్ హెడ్ స్లాబ్. ఈ హౌస్లో ఈ లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ మొత్తం ఇదంతా కూడా మీరు సోఫా సెట్ వేసుకొని ఈ పైనుంచే వ్యూ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి పూజా రూమ్ ఇస్తున్నాము. ఇది మనకి పూజా రూమ్. ఇక్కడ ఇటు వచ్చేసరికి మనకి ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ బెడ్రూమ్. ఇది ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ డ్రెస్సింగ్ యూనిట్. ప్రతి రూమ్ కూడా ప్రతి వాష్రూమ్ కూడా డ్రెస్సింగ్ యూనిట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ బెడ్రూమ్లో స్పెషల్ ఏంటంటే మనకి రోడ్డు వైపు వ్యూ తోటి బాల్కనీ వస్తుంది. బెడ్రూమ్కి బాల్కనీ వస్తుంది, అటాచ్డ్ బాల్కనీ. ఇది మీకు రోడ్ వ్యూ ఉంటుంది ప్లస్ అటాచ్డ్ బాల్కనీ అనమాట. మీరు చూసినట్లయితే చాలా బాగుంటుంది. అక్కడ మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది మనకి ఈశాన్యంలో బాల్కనీ అండి. ఈ బాల్కనీ కూడా మీకు మోడల్ చూసుకోవచ్చు. నార్మల్గా ఫ్లాట్లో కంటే ఒక స్టెప్ కింద డౌన్ చేస్తున్నాము. ఇది మీకు ఇదంతా మనకి రోడ్ వ్యూ తోటి మంచిగా డిజైన్ చేసి చేయడం జరిగింది. చూసారు కదా డబుల్ హెడ్ స్లాబ్తో ఎంత బాగా ఇవ్వడం జరుగుతుందో. గ్రౌండ్ పార్కింగ్ దగ్గర నుంచి టోటల్ పై వరకు కూడా మొత్తం మనకు ఫాల్ సీలింగ్ విత్ లైటింగ్ తోటి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇందులో ఓన్లీ వుడ్ వర్క్, కబోర్డ్ వర్క్ అండ్ లిఫ్ట్ మాత్రమే పెట్టుకోవాల్సి ఉంటుంది ఎక్స్ట్రాగా. హౌస్ అంతా కూడా ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. ఇది కొంచెం పెద్దదనమాట ఇందా చూసిన బెడ్రూమ్ కంటే కూడా. ఇప్పుడు మీరు గ్రౌండ్ ఫ్లోర్ చూసారు, ఫస్ట్ ఫ్లోర్ చూసారు. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ చూపిస్తాను. మీరు వచ్చేసరికి ఈ వీడియోలో కంప్లీట్గా ఫుల్గా చూపిస్తున్నాను అనమాట. కొంచెం లెంత్ అయినా సరే వీడియో ఫుల్గా చూడండి. ఎందుకంటే మీరు వచ్చి చూస్తే ఎలా ఉంటుందో అంత బాగా మీకు చూపించడానికి హౌస్ మొత్తం కవర్ చేస్తున్నాను. దానివల్ల ఒక 10 మినిట్స్ పడుతుంది. సో వీడియో మొత్తం ఫుల్గా చూడండి. చూసిన తర్వాత లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అది ఎవరైనా ఉన్నా పంపించండి. మీరైతే హౌస్ విజిట్ చేసిన తర్వాత మీరు చూసి మీకు నచ్చితే తీసుకుందరు. ఇప్పుడైతే మీకు పైన సెకండ్ ఫ్లోర్ చూపిస్తాను విత్ హోమ్ థియేటర్ రూమ్ ఉంటుంది. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము. ఇది వచ్చేసరికి మీకు ఇందులో హోమ్ థియేటర్ రూమ్ ఒకటే ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది మనకి హైలైట్. ఇదే డబుల్ హెడ్ స్లాబ్ అని ఇందాక నేను చెప్పినది. ఇప్పుడు మీరు అక్కడ సోఫా సెట్ వేసుకున్నప్పుడు ఇక్కడ పైనుంచే వ్యూ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు వచ్చి మీకు హోమ్ థియేటర్ రూమ్ చూపిస్తాను. ఇది లిఫ్ట్ ఆప్షన్ మనకి. మీరు ఈ రూమ్ చూస్తారంటే దాదాపు 20 feet ఉంటుంది. మీకు చాలా పెద్దది. దీన్ని హోమ్ థియేటర్ రూమ్గా కానీ బెడ్రూమ్గా కానీ చేసుకోవచ్చు. ఎందుకంటే విత్ అటాచ్డ్ వాష్రూమ్ తేవడం జరుగుతుంది. ఇక్కడ హోమ్ థియేటర్ రూమ్ కానీ బెడ్రూమ్ కానీ చేసుకోవచ్చు. మీరు ఈ హౌస్కి స్పెషాలిటీ అని చెప్పాను కదా, మనకి వెనక ఆర్మీ ఏరియా ఉంటుంది, గ్రీనరీ ఉంటుంది అని. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇదంతా కూడా మన హౌస్కి వెనకాల ఉంటుంది. ఈ రోజుల్లో మనకి అసలు వేప చెట్టు గాలి అనేది లేదు సిటీలలో. మీరు ఎన్ని కోట్లు పెట్టి ఇల్లు తీసుకున్నా సరే. సో ఇక్కడ చూసినట్లయితే మీకు అన్నీ కూడా మంచి చెట్లు ఉంటున్నాయి, మంచి ఎయిర్ అనేది వస్తుంది. దీనివల్ల ఏంటంటే హెల్త్ అనేది మనకి చాలా బాగుంటుందండి న్యాచురల్గా. సో ఇంత వ్యూ తోటి మీకు హౌస్ దొరకడం అనేది చాలా రేర్గా ఉంటాయి. సో ఈ 2 హౌస్లకి మాత్రమే ఈ విజిబిలిటీ ఉంది మనకి.
మీరు ఇక్కడ నుంచి చూసినట్లయితే మనకి నియర్ బై డీమార్ట్ అండ్ విశాల్ మార్ట్, రిలయన్స్ మార్ట్, సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. అండ్ అలానే మనకి వింటేజ్ మాల్ ఉంది. కొత్తగా మల్టీప్లెక్స్ కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. సో మనకి నియర్ బై అన్నీ కూడా ఇక్కడ హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్ అన్నీ ఉన్నాయి. సో మంచి ప్రైమ్ లొకేషన్ అండి, బాగా డెవలప్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ల్యాండ్ కాస్టే 1 lakh per square yard నడుస్తుంది. అలాంటి ఏరియాలో 230 square yardsలో మీకు హౌస్ అంటే చాలా చాలా బెస్ట్. ఈ హౌస్ ప్రైస్ వచ్చేసరికి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎందుకంటే ప్రైజెస్ అనేది మారుతుంటాయి కాబట్టి నేను వీడియోలో చెప్పట్లేదు, డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది ఓపెన్ టెర్రస్. ఇది కూడా మీరు ఏదైనా చేయాలనుకుంటే దీన్ని ఓపెన్ జిమ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా పెద్ద ప్లేస్ ఉంది ఇక్కడ. ఎందుకంటే మనకి మొత్తం హౌస్ అంతా 230 గజాలు కాబట్టి హౌస్ అంతా కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు అన్నీ మనకి 150 square yards ఉంటున్నాయి. ఇట్లా 230 square yards అనేది చాలా రేరు. అది 210 square yards, ఇది 230 square yards. మీరు ఇంతకుముందు మన వీడియో చూసినా ఇప్పుడైనా సరే నా ఛానల్లో నేను చెప్తున్న వీడియోస్ పెద్దగా ఎడిటింగ్స్ ఏమి ఉండవు, మీకు గ్రాఫిక్స్ ఉండవు. 100% జెన్యున్గా ఉన్నది ఉన్నట్లు మీకు చూపిస్తున్నాను. దీనివల్ల ఏంటంటే మీకు ఒక రియాలిటీ. మిగతా ఛానల్స్ చూసినట్లయితే అంత గ్రాఫిక్స్ ఉంటుంది, రేట్లు చాలా తక్కువ చెప్పి మిమ్మల్ని రప్పించి అక్కడ ఏమో హౌస్ ఉండవు. సో మనది ఏంటంటే రీజనబుల్ ప్రైస్ ఉంటుంది, కరెక్ట్ ప్రైజెసే ఉంటుంది. మీకు తక్కువ చెప్పి మిమ్మల్ని రప్పించడం ఉండదు, అలాగే ఎక్కువ చెప్పి తగ్గించడం ఉండదు. రీజనబుల్ ప్రైస్ కోట్ చేస్తాం మన ఛానల్లో. ఈ హౌసెస్ అన్నీ కూడా మా రిలేటివ్స్ కట్టినవి. సో దానివల్ల ఏంటంటే మీకు బ్రోకరేజ్ కమిషన్ కూడా ఏం లేదు. మీరు డైరెక్ట్గా ఓనర్ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా మీకు మన కాంటాక్ట్ అయ్యి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ తీసుకోవచ్చు. ఇందులో ఏంటంటే మీకు ఎటువంటి బ్రోకరేజ్ కమిషన్ ఏం లేదు. మీకు కన్స్ట్రక్షన్ నేను చేసేవన్నీ కూడా ఫస్ట్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ బాగుంటాయి. మేము చేసేవి 100% జెన్యున్గా రెడ్ బ్రిక్ యూజ్ చేస్తాము, క్వాలిటీ మెటీరియల్ వాడతాము. 100% వాస్తు కూడా ఉంటుంది. అండ్ లొకేషన్ కూడా బాగుంటుంది. ఈ లొకేషన్ హైలైట్స్ లొకేషన్ ముందు మనకి హౌస్ అండ్ లొకేషన్ బాగా చూసుకొని చేస్తాము. రోడ్డు పోటీలు అట్లాంటివి కూడా ఏం చేయం. మీకు వాస్తు, లొకేషను, కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇవన్నీ ఉన్న చోట మీరు ప్రైస్ దగ్గర వెనకాడారంటే మీకు ఇంత క్వాలిటీస్ దొరకవు. ఒక 5-10 లక్షలు ఏదో తక్కువ వస్తుందని చెప్పి ఎక్కడికో వెళ్ళిపోయి ఆ డాక్యుమెంట్స్ సరిగ్గా లేనిది, లేకపోతే రోడ్డు పోటీ ఉన్నది, ఇలాంటివి తీసుకొని మీరు ఇబ్బంది పడద్దు. మీకు మంచి మంచి హౌసెస్ చూపిస్తూ ఉంటాను. మన ఛానల్ ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి. ఇవన్నీ కూడా మేము బిల్డ్ చేస్తున్నవి. మా ఇంకా కూడా ఒక 20 హౌసెస్ బిల్డ్ అవుతున్నాయి ఇప్పుడు. సో మీకు ఇది కాకపోయినా మీరు వచ్చి చూసిన తర్వాత మీ రిక్వైర్మెంట్ ఒకవేళ తక్కువ బడ్జెట్లో ఉన్నా, లేదు వేరే హౌస్ కావాలి అన్నా, G+1 హౌస్ కావాలన్నా, అపార్ట్మెంట్ ఫ్లాట్ కావాలన్నా కూడా మా దగ్గర ఉన్నాయి. మీరు ఇక్కడ విజిట్ చేయండి. ఫస్ట్ విజిట్ చేసిన తర్వాత మీ రిక్వైర్మెంట్ బట్టి నేను హౌసెస్ కూడా చూపిస్తాను, ఇంకా వేరే కూడా. ఓవరాల్గా ఇప్పుడు వీడియో చూస్తారు కదా, ఇంతకుముందు అలా మనం పగల వీడియో చేస్తున్నాము. ఇప్పుడు లైట్స్ ఎందుకు వేస్తున్నానంటే ఇప్పుడు ఈవినింగ్ 7 అవుతుంది. ఈ టైంలో షూట్ చేస్తున్నాము 7 o'clockకి. సో కొంచెం చీకటి పడింది కాబట్టి అందుకని లైట్స్ అన్ని ఆన్ చేసి చూపిస్తున్నా. ఈ వీడియోలో ఫుల్గా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.